ఈ రైతు ఆలోచన అదిరింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రక్షణ కోసం అతను సృష్టించిన పరికరం సత్ఫలితాలనిస్తోంది. అడవి పందుల బారి నుంచి పంటను రక్షించేందుకు సరికొత్త పరికరాన్ని సృష్టించాడు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన గోపీడి లింగారెడ్డి. సౌరశక్తితో నడిచే ఈ యాంటీ సౌండ్ సిస్టమ్ రైతుకు అండగా నిలుస్తోంది. లింగారెడ్డి ప్రతి సంవత్సరం తనకున్న పొలంలో మొక్కజొన్న, జొన్న, పసుపు సాగు చేస్తూ ఉంటాడు. అయితే ఈ పంటకు అడవి పందుల సమస్య అధికంగా ఉంది. ప్రతి ఏటా పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడేవాడు. శాస్త్రవేత్తల చుట్టూ తిరిగినా, అధికారులను ఆశ్రయించినా వీటి నివారణకు సరైన పరిష్కారం దొరకలేదు. కొన్ని పాత పద్ధతులను పాటించినా శాశ్వత పరిష్కారం దక్కలేదు. కేవలం పంటనే కాదు, ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిన డ్రిప్ పైపులను నాశనం చేస్తూ ఉండడంతో రైతుకు ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలోచనతో రూపొందిందే ఈ యంత్రం. ప్రతి సంవత్సరము మక్క, జొన్న, పసుపు, ఈ వరి పళ్ళు వేస్తుంటాము. ముఖ్యంగా మాకు ఈ పంటల పెద్ద సమస్య అడిపందుల సమస్య. ఈ అడిపందుల సమస్య నివారణ కొరకు అధికారుల చుట్టూ తిరిగినా, సైంటిస్టుల చుట్టూ తిరిగినా కూడా సరైన పరిష్కారం చూపించలేకపోయారు. మా పాత పద్ధతులైన ఈ చీరల కట్టుడు, తర్వాత జియో వైర్ను ఫెన్సింగ్ లాగా వేయడం, తర్వాత పోరిడి గుళికలు వేయడము, కత్తిరించిన ఎంటికలు వేయడము, ఎన్నో రకాల పద్ధతులు ఉపయోగించడానికి కూడా మాకు పందుల నుంచి పూర్తిగా శాశ్వత పరిష్కారం అన్నది మాకు అనిపించలేదు. అది ఏ ఒక రకంగా వేసుకొని ఒక నుంచి వేస్తే ఇంకో రకం నుంచి వచ్చి తినిపోయినాయి. దీనికి ఏదైనా ఒక శాశ్వతమైన పరిష్కారం చేసుకోవాలన్న ఉద్దేశంతో నాకు ఈ డ్రిప్ పైపులు పంట తినడంతో పాటు ఈ డ్రిప్ పైపులను కూడా చిందరవంద చేయడం వల్ల ఇరిగేషన్ సరిగా చేయలేకపోయినా, ఒక పైపులు తీద్దామన్నా కూడా ఈ సొప్పబెండ్ల కింద పడి పైపులు వెళ్ళలేకపోయినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నాకు ఆలోచన వచ్చింది, ఏం చేయాలి, వీటిని ఏ విధంగా అయితే నివారించాలని. ఫస్ట్ నేను FM రేడియోను స్టార్ట్ చేసి పంట మీద ప్రయోగించి చూసిన. అంటే దాన్ని ఆ శబ్దం పెట్టడం వల్ల రాత్రిపూట పందులని రాకపోవడం జరిగింది. అయితే వీటి శబ్దాలు, వ్యతిరేక శబ్దాలు అయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో చిన్నగా నేను ఒక 2000 రూపాయలతో తయారయ్యే పరికరం తయారు చేసిన. దాని తర్వాత దాంట్లో సాంకేతిక లోపం ఏంటంటే దాన్ని డైలీ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇది ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకు పూర్తి సొల్యూషన్ కావాలన్న ఉద్దేశంతో పవర్ను వాడకుండా మనకు ఓన్లీ కేవలం ఎక్కడ వేసుకున్నా, ఏ పంటలకు వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్తో మనకు ఈ పరికరం పనిచేసినట్టయితే మనకు కరెంటు ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అయితే అట్లా కాకుండా ఈ సోలార్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మన నిరభ్యంతరంగా ఒక 2 నుంచి 3 రోజుల దాకా ఒకవేళ వెలుతురు లేకపోయినా కూడా పవర్ను దాంట్లో నిక్షిప్తం చేసుకుని బ్యాటరీని వాడడం వల్ల ఒక 3 రోజుల్లో కూడా ఎండ కొట్టకుండా సరిపోయేంత బ్యాటరీ ఉంటుంది. కనుక ఈ పరికరం పెట్టుకున్న తర్వాత చాలా మనశ్శాంతి కలిగింది. ఎందుకంటే నా పంటలకు అసలు పందులు రావడం లేదు, ఈ పైపులు చిందరవందర వేసి డ్యామేజ్ చేయడం లేదు. అంటే నేను వేసుకున్న పంట నాకు భరోసాగా ఉంటుందని నా ధీమా కలిగింది. 3 సంవత్సరాల నుంచి ఈ పరికరం వాడుతూ ఉన్నా. గోపీడి లింగారెడ్డిది స్వతహాగా వ్యవసాయ కుటుంబం. చదివింది 8వ తరగతి వరకే. అయినప్పటికీ తన సొంత తెలివితేటలతో ఈ పరికరాన్ని రూపొందించాడు. మొదటగా వ్యవసాయ క్షేత్రంలో రాత్రిపూట FM రేడియోను పెట్టాడు. FM నుంచి వచ్చిన శబ్దాల వల్ల ఆ రోజు పంట చేనులోకి అడవి పందులు రాలేవు. దీంతో లింగారెడ్డికి ఓ ఆలోచన వచ్చింది. వ్యతిరేక శబ్దాలకు భయపడి అడవి పందులు రావని గ్రహించి 19 రకాల వ్యతిరేక శబ్దాలు వచ్చే సౌండ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరాన్ని తన పొలంలో పెట్టి అడవి పందులను తరిమికొట్టాడు. ఈ పరికరాన్ని తోటలో పెట్టి 3 సంవత్సరాలు అవుతోందని, అప్పటి నుంచి అడవి పందుల బెడద లేకుండా పంటలను రక్షించుకుంటూ హాయిగా ఉన్నామని రైతు లింగారెడ్డి చెబుతున్నాడు. సోలార్తో నడుస్తుంది. అవసరం అనుకుంటే మనకి ఏసీ పవర్ ద్వారా కూడా నడిపించుకోవచ్చు. కానీ నేను సోలార్ ద్వారా నడిపించుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇందులో బ్యాటరీ ఉంటుంది కనుక మనకు దీనిలో టైమర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. మనకి ఏ టైంకు ఆన్ చేసుకోవాలి, ఏ టైంకు ఆఫ్ చేసుకోవాలన్నదని మనం డైలీ వచ్చి ఆన్ ఆఫ్ చేయకుండా అంతా ఆటోమేటిక్గా మనం ఒకవేళ ఇలా సాయంత్రం 7:30కు స్టార్ట్ కావాలనుకుంటే 7:30 అన్న టైం అందులో ఫీడ్ చేసినట్టయితే మనకు మళ్ళీ పొద్దున 4:30కు 5 గంటలకు ఆఫ్ కావాలంటే ఆటోమేటిక్గా టైం పెట్టేసినట్టయితే ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మనకు పగటిపూట రామచిలుకలు, పక్షులు అట్లాంటి వాటి బెడద ఉన్నప్పుడు అవి కోసం ఆటోమేటిక్గా అందులో సౌండ్స్ మళ్ళీ మార్చేసుకుంటుంది. ఒకవేళ పందులకైతే రాత్రిపూట ఒక రకమైన శబ్దాలు, పక్షులకైతే చిలుకలకు, చిన్న పక్షులు, జొన్నలు వచ్చి చిన్న పక్షులకైతే మరొక రకమైన శబ్దాలను మార్చుకొని తానంటే తాను ఆటోమేటిక్గా మార్చేసుకుంటాం. మనం ఏం దాన్ని కదిలించి దాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా
మళ్ళీ అందులో మన డే టైంలో మనకి ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలి, మళ్ళీ డే టైంలో ఇప్పటిదాకా అది అరుస్తూ ఉండాలి, ఎప్పుడు ఆఫ్ కావాలి అన్న దాన్ని మనం టైం ఫీడ్ చేసి పెట్టినట్టయితే అదంతా దాని టైం అనుసారంగా అది నడుస్తుంది. కనుక మనం మాన్యువల్గా వచ్చి దాన్ని ఏం చూసుకోవాల్సిన అవసరం పెద్దగా అవసరం లేదు. ఈ పరికరానికి కరెంటుతో పని లేదు, సౌరశక్తి ద్వారా నడుస్తుంది. 24 గంటలు పనిచేసే విధంగా 40 వాట్స్ సోలార్ ప్లేట్, 12 వాట్స్ బ్యాటరీని అమర్చాడు. 24 గంటలు ఆటోమేటిక్గా మనిషి అవసరం లేకుండా పనిచేసే విధంగా టైమర్ను ఏర్పాటు చేశాడు. రాత్రి వేళల్లో పందులు భయపడే విధంగా 19 రకాల వ్యతిరేక శబ్దాలు యూఎస్బీ ద్వారా వచ్చే విధంగా ఓ సర్క్యూట్ తయారు చేసి 4 స్పీకర్లు పెట్టి పొలంలో ఉంచాడు. 40 వాట్స్ సోలార్ ప్యానెల్ వాడడం జరిగింది. అందులో 26 AH బ్యాటరీ వాడడం జరిగింది. అందులో మైక్రో కంట్రోలర్లు, టైమరు, యూఎస్బీ ప్లేయర్లు, తర్వాత యాంప్లిఫైయర్స్ అన్నీ వాడడం జరిగింది. అయితే ఇది మనకు 19 రకాలైనటువంటి శబ్దాలను కంటిన్యూ కాకుండా మధ్యలో ఒక నిమిషన్నర వ్యవధిస్తూ ఆన్ కావడం, ఆఫ్ కావడం కంటిన్యూ యాక్సిడెంట్ అయితే ఇవి బెదరకపోవచ్చు. కనుక అలా కాకుండా నేను ఈ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో ఒక 5 నిమిషాలు అరుస్తుంది, 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే ధన్మని బాంబు పేలినట్టే శబ్దాన్ని వచ్చి ఆ శబ్దం వస్తుంది. కనుక చాలా దూరం వరకు ఆ శబ్దం వినపడుతుంది. దాంతో మాత్రం అసలు మన పంట చెల్లికి పందులు రావడం లేదు. అసలు అడిపంది ఏ శబ్దాలకైతే భయపడుతుందంటే, ముఖ్యంగా మనం అడిపంది పట్టుకున్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేస్తుందో అలాంటి శబ్దాలు, తర్వాత మన బాంబు బ్లాస్ట్ అయినట్టుగా శబ్దాలు, దానికి వ్యతిరేకమైనటువంటి పులి, సింహము, ఏనుగు, గన్ షాట్ సౌండ్స్, టర్నేడో సౌండ్స్, అంటే చాలా ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా దూరంకు కూడా శబ్దాలు వెళ్ళే విధంగా అటువంటి శబ్దాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా ఉంటే దానికంటే పెద్ద జంతువు శబ్దాలు, ఏ జంతువుకైతే అది భయపడుతుందో దాని శబ్దాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక యంత్రం 5 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. ఈ పరికరాన్ని తన బంధువుల పొలాల్లో కూడా అమర్చాడు లింగారెడ్డి. కేవలం రాత్రిళ్ళు అడవి పందులనే కాదు, ఉదయం పూట పక్షులను తరిమేందుకు వ్యతిరేక శబ్దాలు వచ్చే విధంగా పరికరాన్ని తయారు చేశాడు. ఈ యంత్రం తయారీకి 10,000 వరకు ఖర్చు చేశాడు. పరికరం ఖరీదు వచ్చేసి 10,000 దాకా ఖర్చు అవుతుంది. సొంతంగా నేనే తయారు చేసుకున్నాను. దీనికోసం చాలా చోట్ల తిరిగి ఆన్లైన్లో పరికరాలు తీసుకొని హైదరాబాద్ సిటీకి వెళ్ళి అక్కడ నుంచి పరికరాలు కొని తెచ్చుకొని నా సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఖరీదు వచ్చేసి వాళ్ళు 20,000 నుంచి 22,000 రూపాయలు చెప్తున్నారు. సోలార్ ద్వారా కానీ పవర్ ద్వారా కానీ బ్యాటరీ ఫుల్ అయినట్టయితే ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకునే సిస్టమ్ అందులో ఉంది. ఒకవేళ లో బ్యాటరీ అయినా కూడా అందులో కంట్రోల్ చేసుకునే సిస్టమ్ ఉంది. మనకి అక్కడ డిస్ప్లే మీద ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. చదివింది 8వ తరగతి అయినా సాగుకు అనుకూలమైన పరికరాన్ని తయారు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నాడు లింగారెడ్డి.